మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ టెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం చూద్దాం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నేటి నుంచి దరఖాస్తులు, మే 20 నుంచి 15 రోజుల పాటు పరీక్ష అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మే 20వ తారీఖు నుంచి 15 రోజుల పాటు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మొత్తం టెట్ పరీక్ష కేంద్రాల కింద 11 కేంద్రాలను అయితే ఎంపిక చేశారు. ఎవరైనా సరే ఈ 11 కేంద్రాల్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒక 3 పరీక్ష కేంద్రాలకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుని ఎగ్జామ్ రాసే అవకాశం అయితే కల్పిస్తారు. ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష బుధవారం అంటే మార్చి 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ కింద 2 సెషన్లలో పరీక్షలు అయితే జరుగుతాయి. టెట్లో వచ్చిన మార్కుల్ని 20% వెయిటేజ్ తీసుకుని డిఎస్సిలో యాడ్ చేయడం జరుగుతుంది. టెట్లో వచ్చిన మార్కులు 20% ప్లస్ డిఎస్సిలో వచ్చిన మార్కులు 80 మార్క్స్కి డిఎస్సి జరుగుతుంది కాబట్టి అక్కడ 80%, ఇక్కడ 20%, ఓవరాల్గా 100% కింద ఎవరికైతే మంచి మెరిట్ స్కోర్ ఉందో వాళ్ళనైతే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా టెట్ దరఖాస్తుల ఫీజు అనేది గతంలో 300 రూపాయలు ఉండే ఫీజు అనేది ఒక్కసారిగా 1000 రూపాయలకి పెరిగింది. ఇప్పుడు డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు 2 పేపర్లు రాయాలంటే 2000 రూపాయలు ఫీజు అనేది చెల్లించవలసి వస్తుంది. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయాలని లక్షలాది మంది టెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వినతులు వెల్లువిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రెస్పాండ్ కావడం లేదు. టెట్ రాసే టీచర్లకు అనుమతి తప్పనిసరి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. టెట్ కన్వీనర్ ఎన్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి. మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ కింద డివైడ్ చేస్తారు. మొత్తం 11 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇక్కడ అధికారులు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా హెల్ప్ లైన్ నెంబర్లు 2 నెంబర్లు ప్రొవైడ్ చేస్తారు. చూడొచ్చు మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇవి అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ చేసిన వివరాలు. ఓకే గైస్, ఇది మనకి తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. నెక్స్ట్, టెట్ ఫీజు రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేత వాసురెడ్డి అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి భారీగా టెట్ ఫీజు నిరుద్యోగుల గగ్గోలు అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. టెట్ ఫీజు 1000 రూపాయలు చేశారు ఒక పేపర్కి. 2 పేపర్లకి రాయాలంటే 2000 రూపాయలు. అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఒక పక్కన ఏపీలో 750 రూపాయలు ఫీజే భారీగా వసూలు చేశారనుకుంటే ఇక్కడ 1000 రూపాయలు ఫీజు ఏంటంటూ కూడా నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దయచేసి ఈ అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో దీన్ని కాస్త తగ్గించవలసిన అవసరం 100% ఉంది. నిరుద్యోగులకి న్యాయం చేయవలసిన అవసరం అయితే ఉంది. భారీగా టెట్ ఫీజులు, నిరుద్యోగుల గగ్గోలు, దీనికి సంబంధించి స్పెషల్ కథనం అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్లారిటీగా చెక్ చేసుకోండి. టెట్ ఫీజులు మంచినీళ్ళ ప్రాయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అంత ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చేది? ఇక్కడ కంప్లీట్గా దీనికి సంబంధించి కథనాలన్నీ కూడా పబ్లిష్ కావడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్ దరఖాస్తుల ఫీజు తగ్గించలేదు. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. మిత్రులందరూ గమనించాలి, అప్లికేషన్లు తీసుకోవడానికి ఏప్రిల్ 10 వరకు గడువు ఉంది కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకుని అన్ని డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడైనా వస్తున్నాయో ప్రతి అంశాన్ని కూడా 1కి 2 సార్లు పరిశీలన చేసుకోండి. 1కి 2 సార్లు పరిశీలన చేసుకున్న తర్వాత అంతా బాగానే ఉంది, అంతా పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఫోటో సిగ్నేచర్ నీట్గా స్కాన్ చేసుకోండి. ఓకే గైస్, ఇవి కంప్లీట్గా అప్లై చేయడానికి జాగ్రత్తలకు సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. టెట్గా అప్లై చేసేందుకు ఏదైతే యూజర్ గైడ్ లైన్ ఇస్తారో ఆ యూజర్ గైడ్ లైన్ని ఫాలో అయ్యి కంప్లీట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది టెట్కి సంబంధించి కానివ్వండి, డిఎస్సికి సంబంధించి కానివ్వండి ఒక టైం టేబుల్ అంటూ వేసుకుంటే ఏ విధంగా వేసుకుంటే బాగుంటుంది, దాని గురించి కూడా వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఒక టైం టేబుల్ అంటూ ప్రిపేర్ చేసుకుంటే ఇటు టెట్కి డిఎస్సికి ఉపయోగపడే విధంగా నేను సెపరేట్గా మన ఛానల్లో ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో టైం టేబుల్కి సంబంధించి చేసే ప్రయత్నం చేస్తాను. నేటితో ముగియనున్న గ్రూప్ 1 దరఖాస్తుల సవరణ అంటూ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ సమాచారం అనేది. మనకి తెలంగాణ ప్రస్తుత డిఎస్సీలు ఏవైతే అదనపు టాపిక్లు యాడ్ చేస్తారో అదనపు టాపిక్స్ను కూడా కలుపుకుని మొత్తంగా ఇటు టెట్కి డిఎస్సికి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా అకాడమీ టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని మీకు లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ అకాడమీ టెక్స్ట్ బుక్ల ఆధారంగా తయారు చేసిన బిడ్ బ్యాంక్ పుస్తకాలు అనేవి
మన ఛానల్ ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా మన ఛానల్లో రివ్యూ వీడియో ఉంది. అసలు ఈ 3 పుస్తకాల్లో ఏ విధంగా ఉంటుంది మ్యాటర్ అనేది, బిట్స్ అనేవి కంప్లీట్గా ఈ బిట్ బ్యాంక్ పుస్తకాలు, ప్రాక్టీస్ పుస్తకాలు మీకు కంప్లీట్గా టెట్కి ఉపయోగపడతాయి, డిఎస్సికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి 9989191997 మన రామ్ రమేష్ టీం మీ ఆర్డర్ని అయితే తీసుకుంటుంది. కంప్లీట్గా మీరు డీటెయిల్స్ అనేవి ఈ నెంబర్కి కాల్ చేసుకుని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్ రివ్యూ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది. మొత్తం 15 నిమిషాల రివ్యూ వీడియో చేశాను. ఆ కంప్లీట్ వీడియో చూస్తే ఈ పుస్తకాలకు సంబంధించి మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో టైం టేబుల్కి సంబంధించి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.